దుర్గారాధన. నారద, ఇప్పుడింకా దుర్గాదేవి ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు, ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత, శైవి, శక్తి, మహాద్భుత శక్తి, సర్వబుద్ధి, అధిదేవి, సర్వాంతర్యామి స్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గా అయింది. వైష్ణవులు, శైవులు ఉపాసించదగిన పరాదేవత, మూల ప్రకృతి రూప, సృష్టి స్థితిలయ కారిణి. సవాక్షర మంత్రం చెప్పనా? ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే అనే నవాక్షర మంత్రం భక్తుల పాలిట కల్పవృక్షం. దీనికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఋషులు, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుపులు ఛందస్సులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు దేవతలు, భ్రామరి, దుర్గా, రక్తదంతికలు బీజాలు, నంద, శాకంబరి, భీమాదేవీత్రయం శక్తులు. ధర్మార్థ కామ మోక్షాలలో వినియోగం. ఋషులను మౌలియందు, ఛందస్సులను వదనంలోను, దైవతులను హృదయంలోను, శక్తి బీజాలను స్తనాలలోను ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాలా పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించి కామ బీజస్వరూపిణిగా మహాకాళి, మాయా బీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీ బీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణ సంయుక్త అష్టదళ పద్మ చతుర్వింశతి పత్రక భూగ్రహ సమాయుక్త యంత్ర విచంతన చేయాలి. సాలగ్రామంలో కానీ, మంగళ కలశంలో కానీ, యంత్రంలో కానీ, ప్రతిమలలో కానీ, బాణచిహ్నంలో కానీ, సూర్యుడిలో కానీ ఏకాగ్ర చిత్తంతో దేవిని ఆవాహన చేసి ఉపాసించాలి. జయాది శక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో సరస్వతీ సహితుడైన బ్రహ్మను, నైరుతి కోణంలో శ్రీ సహితుడైన హరిని, వాయు కోణంలో పార్వతీ పరమేశ్వరులను, దేవికి ఉత్తరంగా సింహాన్ని, వామభాగంలో మహిషాసురుణ్ణి నిలిపి అర్చించాలి. నందజ, రక్తదంత, శాకంబరి, దుర్గా, భీమ, భ్రామరి శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహ, ఐంద్రి, చాముండక రూపాలను అష్టదళాలలో యజించాలి. అటుపైన చతుర్వింశతి తత్వపత్రాలలో విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృతి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి పరలను అర్చించాలి. ఆ తరువాత భూపుర కోణాలలో గణేశ, క్షేత్రపాలక, వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాది దేవతలను, వజ్రజాయుధాలను ఇలాగే వెలుపల ఆవాహన చేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చేయాలి. సవర్ణ మంత్రాన్ని జపించాలి. సప్త సతీ స్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధ పురుషార్థాలకు ఆలయమవుతాడు. నారద, శ్రీ దుర్గా పూజా విధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేను, విన్నందుకు నువ్వు కృతార్థులమయ్యాము. సకల దేవతలు, త్రిమూర్తులు, మనువులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులవుతున్నారు. పంచప్రకృతులు, తదంశమూర్తుల గురించి రహస్యాతిరహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. 9 రాత్రుల పాటు దేవీ సన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించిన వారికి తీరని కోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయనంగా పారాయణ చేస్తే
దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియకరుడవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకొని దేవీ భాగవత గ్రంథ పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా వటు చేతికిచ్చి తెరవమని వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ శకునాలు ఫలాలు తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది సుమా అని చెప్పి నారాయణ మహర్షి ముగించాడు.